అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో 3 రకాల హెల్దీ స్నాక్ రెసిపీని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ స్నాక్స్ వచ్చేసి పూల్ మకానాతో చేసి చూపిస్తున్నాను. ఇంట్లో పెద్దవాళ్ళైనా బీపీ, షుగర్, థైరాయిడ్ ఉన్నవాళ్ళు లేదా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు ఈ స్నాక్స్ని తీసుకోవచ్చు. మొక్కజొన్నల్ని పాపింగ్ చేస్తే పాప్కార్న్ ఎలా తయారవుతుందో తామర గింజల్ని పాపింగ్ చేస్తే ఈ పూల్ మకాని తయారవుతుందన్నమాట. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు ఈ పూల్ మకాని బీపీ, షుగర్ని కంట్రోల్ చేస్తుంది. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ పూల్ మకానీని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా అవసరం. ఇక్కడ నేను 3 కప్స్ వరకు పూల్ మకానీని తీసుకుంటున్నాను. ఇవి ప్యాకెట్స్లో వచ్చినప్పుడు సాఫ్ట్గా మెత్తగా ఉంటుందన్నమాట, గాలిపోయి. సో మనం వీటిని స్నాక్స్గా చేసుకునేటప్పుడు వీటిని క్రిస్పీగా తయారు చేసుకోవాలి. దానికోసం ఒక ప్యాన్లోకి 1 టీ స్పూన్ దాకా బటర్ని వేసుకొని ఇందులోకి మనం తీసుకున్న పూల్ మకానీని వేసి లో ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. 3-4 నిమిషాలు ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేశాక చూడండి, ఇందాక చూసినప్పుడు మెత్తగా ఉంది కదా, ఫ్రై అయ్యాక ఇలా వేళ్ళ మధ్య పెట్టి ప్రెస్ చేస్తే క్రంచీగా విరుగుతుందన్నమాట. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని 3 భాగాలుగా విభజించుకోండి. మనం 3 వెరైటీ స్నాక్స్ చేస్తున్నాం కాబట్టి 3 బౌల్స్లోకి వేసుకోండి. ఫస్ట్ నేను క్యారమెల్ మకానాని తయారు చేస్తున్నాను. దానికోసం ఒక ప్యాన్లోకి 1/2 కప్పు దాకా బెల్లం తురుముని కానీ బెల్లం పొడిని కానీ వేసుకొని ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా వాటర్ని వేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లం అంతా కూడా క్యారమెల్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా బెల్లం అంతా కరిగాక ఇందులోకి 1/2 టీ స్పూన్ నువ్వులని, 1/2 టీ స్పూన్ బటర్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రోస్ట్ చేసుకున్న పూల్ మకానీని ఒక బౌల్ని యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఈ క్యారమెల్ అంతా కూడా పూల్ మకానీకి బాగా కోట్ అవ్వాలన్నమాట. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చేత్తో బ్రేక్ చేస్తే ఈజీగా బ్రేక్ అయిపోతుంది. ఇలా తయారు చేసుకున్న క్యారమెల్ మకానీని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 15 రోజుల పాటు స్టోర్ ఉంటుందన్నమాట. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేసేయచ్చు. క్రంచీగా, క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం ఇంకొక వెరైటీ పెప్పర్ మకానాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక ప్యాన్లోకి 1/2 టీ స్పూన్ దాకా బటర్ని వేసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడిని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ను కూడా వేసుకోండి. లో ఫ్లేమ్లో ఇదంతా ఒకసారి కలుపుకొని మనం రోస్ట్ చేసుకున్న 1 కప్పు దాకా మకానాన్ని వేసుకోండి. మనం ఆల్రెడీ మకానాన్ని ఫ్రై చేసాం కాబట్టి ఇదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా పెప్పర్ మకానా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మసాలా మకానాన్ని ప్రిపేర్ చేసుకుందాము. ఒక ప్యాన్లోకి 1/2 టీ స్పూన్ దాకా బటర్ని వేసుకుని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా కసూరి మేతిని ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఉప్పుని, 1/2 టీ స్పూన్ దాకా కారాన్ని, 1/2 టీ స్పూన్ పసుపును వేసి వీటిని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న మకానాన్ని 1 కప్పు దాకా వేసుకుందాము. ఇప్పుడు ఈ మకానాకి మసాలా అంతా పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే, పూల్ మకానాతో హెల్తీగా, టేస్టీగా చిటికలో 3 వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ చేసుకోవచ్చు. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ పూల్ మకానా రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.